గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం కబీర్ కే దోహే లెసన్ చెప్పుకుంటున్నాం కదా. కబీర్ కే దోహేలో ఫస్ట్ 2 poems నేను మీకు చెప్పాను. సో ఇవాళ 3rd poem అండ్ 4th poem మనం నేర్చుకున్నాం. ఓకే, ఆ పోయం ఎలా పాడాలో దాంట్లో భావం ఏంటో మనం నేర్చుకున్నాం. ఓకేనా చిల్డ్రన్? మీకు నేను హోంవర్క్ కింద మీనింగ్స్ అవి ఇచ్చాను, రాసే ఉంటారు. ఓకే, కబర్షి కూడా ఇచ్చాను, అన్నీ రాశారు కదా. అన్నీ చక్కగా చదివి నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను 3rd poem మీకు పాట ఒకసారి వినిపించి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 55 కబీర్ కే దోహే ఓపెన్ చేయండి. మనకి రైటర్ ఎవరమ్మా? కబీర్ కే దోహే కబీర్ దాస్. వెరీ గుడ్. చూడండి 3rd poem. बना हुआ तो क्या हुआ, जैसे पेड़ कलर, पंक्ति तो छाया नहीं, फल लागे अति दूर, कबीरा फल लागे अति दूर. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंक्ति को छाया नहीं, फल लागे अति दूर, कबीरा फल लागे अति दूर. దీని భావం ఏంటంటే బడా హువా తో క్యా హువా. బడా హోనా అంటే గొప్పవాళ్ళుగా అవడం, పెద్దగా అవడం. అంటే పెద్దగా అంటే హైట్లో కాదన్నా, ఇక్కడ మనకి గొప్పవాడు ధనవంతులుగా మారినంత మాత్రాన, అంటే బాగా రిచ్గా అయిపోతాం. ఒక్కోసారి మనం ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళమే అయి ఉండొచ్చు, కానీ మనం ఒకనొకప్పటికి చాలా ధనవంతులుగా అయిపోతాం. అయిపోయినంత మాత్రాన గొప్పతనం ఏముంది? బడా హువాతో క్యా హువా. ఏమైంది? గొప్పతనం ఏముంది? అందులో ఏమీ లేదు. ఏదో కష్టపడ్డావు, సంపాదించుకున్నావు, గొప్పవాడు వేయం, అంతవరకు. అందులో ఏమీ లేదు. అందులో బడా హువాతో క్యా హువా, జైసే పేడ్ ఖర్జూరం చెట్టులాగా. మీకు నేను ఫస్ట్ లెసన్ చెప్పినప్పుడు నేను మీకు పిక్చర్ వేసి చూపించాను కదా. ఈ విధంగా ఖర్జూరం చెట్టు చూడండి, పొడవుగా ఉంది. మనకి బుక్లో ఖర్జూరం చెట్టు డ్రాయింగ్ నేను వేసింది పొడవుగా ఉంది. ఇలాగా ఇంత పొడవుగా ఉంది ఖర్జూరం చెట్టు. కానీ మామిడి చెట్టు చూడండి, చాలా చిన్నగా ఉంది. మామిడి చెట్టు పొట్టిగా గుజ్జుగా ఉంది. దీనివల్ల ఏంటంటే మీకు డిఫరెన్స్ ఏం తెలుసుకుని మీకు ఫస్ట్ పోయంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ పళ్ళు ఉన్నాయి. ఖర్జూరం పళ్ళు చాలా మంచిది, తింటే హెల్త్గా చాలా మంచిది. కానీ అది కోసుకుని తిందామంటే ఎక్కడో పైన ఉన్నాయి. మనకేమో అందం పోనీ ఈ చెట్టు నీడలో కాసేపు ఎండ నుంచి టైడ్ అయిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే ఆకులు చూస్తే కొంచెం ఉన్నాయి, అది కూడా పైకి ఉన్నాయి, కింద అసలు నీడనే ఇవ్వట్లే. అందువల్ల మనకి పళ్ళు కోసుకోవడానికి పని చేయట్లేదు, నీడ కింద పని చేయట్లేదు. అంటే ఇది గొప్పదైనంత మాత్రాన దాని ఉపయోగం ఏమీ లేదు మనకి. అంతే కదా. దీన్ని బట్టి అర్థం. ఇది చూడండి, పాపం చాలా చిన్న చెట్టు, కానీ దీని నిండా పళ్ళు ఉన్నాయి, చక్కగా నీడనిస్తుంది. ఆకులు ఎక్కువ ఉండడం వల్ల నీడనిస్తుంది. యానిమల్స్ పడుకుంటాయి, మనుషులు ఉంటారు ఇక్కడ చెట్టు కింద. నెక్స్ట్ పళ్ళు అవి మనకి తినడానికి కూడా ఇది సప్లై చేస్తాం, నీడని ఇస్తాం. అంటే ఇది పాపం తక్కువ, దీనికంత వాల్యూ దీనికి లేకపోయినప్పటికీ కూడా ఇది చక్కగా అందరికీ 10 మందికి హెల్ప్ చేస్తుంది, ఉపయోగపడుతుంది. అది ఖర్జూరం చెట్టు పెద్దది, గొప్పది, పేరుకి మాత్రమే, కానీ 10 మందికి మాత్రం అది ఉపయోగపడటం లేదు. ఈ పిక్చర్స్ ద్వారా మనం అది తెలుసుకున్నాం మనం. అయితే ఇక్కడ ఏం చెప్పాడు? బడా హువాతో క్యా హువా, పెద్ద అయినంత మాత్రాన గొప్ప ఏముంది? ఖర్జూరం చెట్టులాగా. పంక్తికో ఛాయ నహి. పంక్తి మానే ట్రావెలర్ ఎవరైతే బాటసారి ఉన్నాడో, ఆ దారమ్మట వెళ్ళేవాడు, వాడు సేద తీర్చుకోవడానికి. పంక్తికో ఛాయ నహి, వాడికి నీడనివ్వలేదంటే ఎండ నుంచి రక్షించుకోవడానికి అది నీడనివ్వలేకపోతుంది. నెక్స్ట్ ఫల్ లాగే అతి దూర్, పళ్ళు తిందామా అంటే అతి దూర్, చాలా దూరంగా ఉన్నాయట. పళ్ళు కూడా కోసుకు తినడానికి మనకి వీలుగా లేవు అని చెప్తున్నాడు ఇక్కడ. ఫల్ లాగే అతి దూర్ అంటే ఇక్కడ మన భావం ఎలా తీసుకోవాలంటే, గొప్పవాళ్ళైనంత మాత్రాన గొప్పవాళ్ళని కాదమ్మా మనం. దానం బాగా సంపాదించేసినంత మాత్రాన, రిచ్ పీపుల్ అయిపోయినంత మాత్రాన గొప్పవాళ్ళుగా పరిగణలోకి రారు. ఎప్పుడు వాడు గొప్పవాడిగా గుర్తించబడతాడు? వాడు చక్కగా 10 మందికి హెల్ప్ చేసి, దానగుణం కలిగి, ఇంకోళ్ళ కష్టంలో ఆదుకున్నవాడు ఎవరైతే ఉంటాడో వాడు అసలైన గొప్పవాడు. ఎందుకని? వాడు ఉన్న దాంట్లో హెల్ప్ చేస్తున్నాడు, 10 మందికి సహాయపడుతున్నాడు. వాడు గొప్పవాడిగా గుర్తించబడతాడు తప్ప ధనవంతులుగా ఉన్నప్పటికీ కూడా
వాళ్ళు గొప్పవాడిగా గుర్తింపు పొందరు. ఎలాగైతే ఖర్జూరం చెట్టులాగా 10 మందికి ఉపయోగపడట్లేదు, అందువల్ల అది గొప్పదైనా వేస్ట్, మనకి ఉపయోగం లేదు. గొప్పవాళ్ళుగా గుర్తించబడే వాళ్ళందరూ ఎవరంటే కేవలం మనకి ఇతరులకు హెల్ప్ చేసే దానగుణం మన దగ్గర ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి, మంచి ప్రవర్తన, మంచి మాట, ఏవైతే ఉన్నాయో గుడ్ క్వాలిటీస్, ఇవన్నీ మనిషి ఎవరి దగ్గర ఉంటాయో వాడు గొప్పవాడు అవుతాడు తప్ప ధనం ఉన్నంత మాత్రాన్ని గొప్పవాడు కాడు అనేది ఈ పద్యం యొక్క అర్థం. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఇతరులకు కష్టం వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు, డబ్బులు అవి ఇచ్చి ఏదో వాళ్ళ కష్టంలో సహాయపడతారు. అదే ధనవంతులు ఎవరు అస్సలు ఎవరు, ఎందుకంటే వాళ్ళకి ధనం మీద ఆశ పెరుగుతూనే ఉంటుంది. ధనం ఎప్పుడైతే పోగు పెట్టుకున్నారో వాళ్ళు ఇంకా ఇంకా పెంచుకోవాలన్న కోరిక తప్ప మానవతా లక్షణాలు వాళ్ళు కోల్పోతూ ఉంటారనమాట. నెమ్మది గ్రాడ్యుయేట్గా తగ్గిపోతూ ఉంటాయి. అది కాదమ్మా, ఫర్ ఎవర్ ఉండేది ధనం కాదు, మంచితనం. మనం చేసిన మంచితనం, పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవే ఫర్ ఎవర్ ఉండిపోతాయి. అందువల్ల ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి, మృదు మధురంగా మాట్లాడాలి, చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండాలి, కష్టాలు ఎవరికైనా వస్తే మనం ఆదుకునేలా ఉండాలి మనకు ఉన్నంతలోనే. అందుకనే మదర్ తెరీసా కూడా చెప్పింది, ప్రార్థనా करने वाले होठों से సహాయత करने वाला हाथ कहीं अच्छे हैं అని. అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పి మన మదర్ తెరీసా కూడా చెప్పిందనమాట. అంటే ఏంటి దాని అర్థం ఏంటి, నువ్వు దేవుడా వాళ్ళకి బాగాలేదు వాళ్ళకి తగ్గించు ఇలాగలాగని వాళ్ళ గురించి మనం కోరుకున్నంత మాత్రం, పెదాలతో ప్రేయర్ చేసి కోరుకున్నంత మాత్రాన్ని మనం వాళ్ళ కష్టాన్ని తీర్చలేము. మనం ఏం చేయాలి, మనకున్నంతలో వాళ్ళకి ఏమైనా చేయగలమా, హెల్ప్ ఏమైనా చేయగలమా అదే ఆలోచించుకుని అది మనం చేస్తే, ఆ చేయడానికి మన చెయ్యి ఎప్పుడైతే ముందుకు వస్తుందో సహాయం చేయడానికి, ఆ చేతులు గొప్పవిట. ఆ ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు ఎప్పుడు మంచివి, బెటర్ అని చెప్పి మదర్ తెరీసా చెప్పారు. ఓకే, పోయింది భావం అర్థమైంది కదమ్మా. ఒకసారి మళ్ళీ పాడతాను, ఒకసారి చూడండి. బడా హువా తో క్యా హువా जैसे पेड़ खजूर पंते को छाया नहीं, फल ला गई अति दूर, कबीरा फल ला गई अति दूर. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదమ్మా పోయం? ఓకే, ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూస్తుండండి, నెక్స్ట్ పోయం ఎలా పడాలి. ఓకే చిల్డ్రన్, మీరు చూసారు కదా, లాస్ట్ పోయం చూడండి, ఒకసారి చెప్తాను. ऐसी बानी बोलिए मन का आपा कोई, औरत को शीतल करे आप हो शीतल होय, कबीरा आप हो शीतल होय. ऐसी बानी मन का आपा कोई, औरत को शीतल करे आप हो शीतल होय, कबीरा आप हो शीतल होय. దీని అర్థం ఏంటంటే ऐसी బాణీ बोलिए, బాణీ మానే స్టైల్, స్లాంగ్, మనం మాట్లాడే విధానం, మన వాయిస్ అన్నమాట. మనం ఏ విధంగా మాట్లాడితే ऐसी ఏ విధంగా ఉండాలని చెప్తున్నాడు. ఎలా ఉండాలి, ऐसी బాణీ बोलिए, ఆ విధంగా మాట్లాడండి. ఏ విధంగా చెప్తున్నాడు మాట్లాడమని అంటే, మనం చాలా మందితో రోజు మాట్లాడుతూ ఉంటాం కదా, కానీ ఎలా మాట్లాడాలి ఇతరులతో అనేది ఈ పద్యంలో మనకి చక్కగా చెప్పాడు. ఈ పోయంలో దోహాలో బాగా చెప్పాడు. చూడండి, మన్కా ఆపా కోయి, మన్కా ఆపా కోయి అంటే మనస్సుని అట్రాక్ట్ చేసేలాగా అహంకారంతో కూడి ఉండకూడదు మన మాటలు. ఆపం అనే అహంకారం అంట, అది ఉండకూడదు అసలు. మన దగ్గర అహంకారంతో కూడిన మాటలు ఏవి మన నోటబట్ట రాకూడదు. నేనే చేయగలను, నేనే గొప్ప, నా వల్లే అవుతుంది, నువ్వెంత, ఈ టైప్లో మన మాటలు అస్సలు ఉండకూడదు. అలా మాట్లాడితే ఏమవుతుందమ్మా, అవతల వాళ్ళ మనసు హట్ అవుతుంది, వాళ్ళు బాధపడతారు. నెక్స్ట్ వాళ్ళు బాధపడితే మనకి ఏమైనా ఆనందమా, మనకు కూడా చేసిన తప్పు తెలుసుకున్నాక మనం కూడా దానివల్ల బాధపడతాం. అందుకని ఎప్పుడు మాట్లాడినా కూడా మృదు మధురంగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. దానివల్ల ఏమవుతుంది, అవతల వాడికి హాయినిస్తుంది, మనతో రిలాక్స్ అవుతాడు, వాడు మనతో మాట్లాడినందుకు కొంచెం ఆనందాన్ని పొందుతాడు, రిలాక్స్ అవుతాడు. అంతే
అంతేకాదు మనకు కూడా వాడితో మాట్లాడినందుకు ఆనందం ఉండాలన్నమాట. ఆ విధంగా మాట్లాడాలి తప్ప మనం ఇంకోళ్ళు హర్ట్ చేసేలాగా భయంకరంగా మాట్లాడకూడదు. అందుకని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు తెలుగులో. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎలా నోరు మంచిదైతే ఊరు మంచిదవడం ఎలా అవుతుంది? నువ్వు అందరినీ బాగున్నారండి ఇలా పలకరించుకుంటూ వెళ్తున్నావు అంటే అందరినీ ఫ్రెండ్షిప్ చేసి సరదాగా హాయ్ అంటే మనం వాళ్ళకి ఏం చేయట్లే, బాగున్నారండి ఇలా పలకరిస్తూ ఉన్నాం అనుకో. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయాంటీ వాచ్మెన్ అందరినీ చక్కగా పలకరిస్తున్నాం అనుకో, నవ్వుతూ పలకరించాం అనుకో, వాళ్ళకి మనం గుర్తుండిపోతాం. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అయ్యో ఆ బాబుకి అలా అయిందా, ఎంత కష్టం వచ్చిందా, మనం వెళ్ళి హెల్ప్ చేయాలని మనం ఎవరో తెలియని వాళ్ళందరూ కూడా ఊరికనే పలకరించినందుకు వాళ్ళు మన మీద ఎఫెక్షన్ పెంచుకుని చక్కగా మనకి సహాయం చేయడానికి ముందరకు వస్తారనమాట. అంటే చూడండి, ఒక మాట మనం పలకరించినందుకు మనం అంతమంది చేత ఇష్టపడ్డాము, అంతమంది మనకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయడానికి వచ్చారు. అదే మనం అలా ఉండకుండా రెక్లెస్గాను నువ్వేంటి, నువ్వు నాతో మాట్లాడేదేంటి, నేను నీతో మాట్లాడను, ఇలాగలా రఫ్గా ఉన్నావు అనుకో, చాలే చెప్పలే నాకు నువ్వు చెప్పడం ఏంటి, నాకు నువ్వే చెప్పకు, నాకు తెలుసని ఇలా అహంకారంగా ఉన్నాం అనుకోండి మనం, ఇంకా వాడు మంచి విషయమైనా చెడ్డ విషయమైనా ఏదైనా సరే మనకి సలహా ఇవ్వాలన్నా ఏది ఇవ్వడం, మనతో మాట్లాడటమే మానేస్తాడు. మానేయడం వల్ల ఏమవుతుంది, మన ఫ్రెండ్స్ తగ్గిపోతారు. కష్టం వచ్చినప్పుడు వాడికి అవ్వాలి బాగా ఇది అలాగే అవ్వాలి, ఎవరు చేయకండి హెల్ప్ అని చెప్పి వాళ్ళు మన గురించి చెప్పుకుంటారు. ఎందుకంటే మనం కటువుగా మాట్లాడడం, వాళ్ళ మనసుని బాధ పెట్టాం. సో మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్వరూ మన దగ్గరికి రావస్తారు. అర్థమవుతుందా మీకు? అంటే మృదువుగా మధురంగా చక్కగా అవతల వాళ్ళతో మనం మాట్లాడడం వల్ల, ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మనకి జీవితంలో ఏ కష్టం రాకుండా మన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ మన ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. మంచి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది, సమాజంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది, మంచి పిల్లవాడిగా మనని గుర్తిస్తారనమాట. అందువల్ల ఇక్కడ కవి ఏం చెప్పాడు కబీర్దాసు, అలా మంచిగా మాట్లాడాలి. అహంకారంతో కూడిన మాటలు ఎవరితో మీరు మాట్లాడకూడదు, అలా ఉండకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి అనేది మనకి ఈ దోహాలో నేర్పిస్తున్నారు కబీర్దాస్. ఓకే, ఒకసారి నేను మళ్ళీ పాడతాను, ఒకసారి చూడండి. ऐसी बानी बोलिए ఈ విధంగా మాట్లాడండి. మనకా ఆపాకోయి, మన మనసుని అహంకారాన్ని చంపుకొని మనకా ఆపాకోయి, అహంకారంతో మాట్లాడకూడదు. మనకా ఆపాకోయి ఔరన్ కో శీతల్ కరే, అహంకారాన్ని పోగొట్టుకుని మనం మాట్లాడాలట. ఆ మాటలు ఎలా ఉండాలట, ఔరన్ కో శీతల్ కరే, అవతల వాడిని కూల్గా ఉంచేలా ఉండాలి. అంటే వాడు కోపం రాకూడదు, మన మాటల వల్ల వాడికి కోపం రాకూడదు, ప్రశాంతంగా వాడు ఉండాలి. మన మాటలు విన్నాక వాడు ప్రశాంతంగా ఉండగలగాలి. అంటే అంత నువ్వు మంచిగా మాట్లాడితే వాడి కోపం ఎందుకు వస్తుంది, రాదు కదా. అలా ఉండాలి అనమాట, అవతల వాడు ప్రశాంతంగా ఉండేలా ఉండాలి. ఆపు శీతల్ పోయి, మీరు కూడా కూల్గా ఉండాలన్నమాట. ఆ మాటల వల్ల మీరు కూడా కూల్గా ఉండగలగాలి, వాడు కూడా కూల్గా ఉండాలి. ఆ విధంగా మంచిగా మాట్లాడమని ఇక్కడ కవి మనకి చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ऐसी बानी बोलिए मन का आपा कोई औरन को शीतल करे आप वो शीतल होय कबीरा आप वो शीतल होय. ఓకే చిల్డ్రన్, నోట్బుక్స్ ఓపెన్ చేయండి, నేను మీనింగ్స్ రాస్తాను, నోట్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే చిల్డ్రన్, బుక్స్ ఓపెన్ చేశారా? ఒకసారి 4 poems ఒకసారి మనం పాడుకుని అప్పుడు మీనింగ్స్ ఇచ్చుకుందాం. ఓకే చూడండి. కాల్ కరే సో आज करे सो अब पल में पर नहीं होएगो बहुरी करेगो कब कबीरा बहुरी करेगो कब. सेकंड पोएम. बुरा जो देखन मैं चला बुरा न मिलिया कोई
last poem. ऐसी बानी बोलिए मन का आपा कोई, औरत को शीतल करे आप हो शीतल होई, कबीरा आप हो शीतल होई. ఈ విధంగా మనకి 4 పోయిమ్స్ కానీ చక్కగా మనకి ఫస్ట్ పోయంలో టైం మేనేజ్మెంట్ గురించి చక్కగా వర్ణించారు. టైం వేస్ట్ చేయకూడదు, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్నిటికన్నా వాల్యుబుల్ థింగ్ ఏంటంటే టైం. అదాన్ని మనం డబ్బులు పెట్టి కొనలేం, ఏ వస్తువైనా పోతే కొనుక్కోవచ్చు, రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు మనం. కానీ ఏదైతే టైంను మనం మిస్ అవుతున్నామో ఆ టైంలో ఎప్పటికీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనం వెనక్కి తెచ్చుకోలేం. అందువల్ల ఏ పనైనా మంచి పనులు నువ్వు చేద్దామనుకుంటే రేపు చేద్దాం అనుకుంది ఇవాళ చెయ్యి, ఇవాళ చేద్దాం అనుకుంది ఇప్పుడే చెయ్యి, కానీ పోస్ట్ పోన్ చేయకు, ఏది వాయిదా వేయకు. ఆ విధంగా వాయిదా వేయడం వల్ల ఏ నిమిషంలో ప్రళయమైనా జల ప్రళయం రావచ్చు, ఏ నిమిషంలో అయినా జల ప్రళయం రావచ్చు. నువ్వు చేయాల్సిన పనంతా ఎప్పుడు చేస్తావు, అందువల్ల వాయిదా వేయద్దు అని చెప్పి మంచి మోరల్ని మనకి పహలా దోహాలో కబీర్ దాస్ చెప్పారు. సెకండ్ పోయంలో ఏం చెప్పారు? బురా జో దేఖన్ మే చలా, చెడు చూద్దామని బయలుదేరాడట, ఎక్కడా చెడు కనపడలేదట. కానీ తన మనసును తను వెతుక్కుంటే తనకన్నా చెడ్డవాడు ఎవరు లేరని వాడికి అర్థమైంది. ఎందుకంటే చెడు చూడటం అనేది తప్పు, చెడు మాట్లాడటం తప్పు, చెడు వినడం తప్పు, చెడ్డ ఆలోచన రావడం కూడా తప్పే. అందువల్ల అలాంటి థింకింగ్ నువ్వేం పెట్టుకోకు, మంచిగా ఉండు, మంచి మాట్లాడు, మంచిని చూడు అని చెప్తున్నాడు అనమాట. అలా ఉన్నప్పుడు నువ్వు కూడా మంచివాడు అవుతావు. అలా చెడుని చూడాలి అంటే ఫస్ట్ నువ్వే చెడ్డవాడు అవుతావు. అందువల్ల సమాజంలో చెడుని పక్కన పెట్టి మంచిని గ్రహించినాడు మనం మంచిగా మారిపోతాం, మంచి వాళ్ళగా గుర్తించబడతాం, మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనమాట. ఆ విధంగా మంచి అనేది అలవాటు చేసుకోమని, చెడుని దూరంగా పెట్టమని మనకి ఇక్కడ కవి సెకండ్ పోయంలో చెప్పడం జరిగింది అనమాట. థర్డ్ పోయంలో ఏంటి? బడా హువాతో క్యా హువా, గొప్ప వాళ్ళైనంత మాత్రాన ఉపయోగం ఏంటి, ధనవంతులైనంత మాత్రాన ఉపయోగం ఏంటి, తక్కువ ఉన్న దానగుణం లేనప్పుడు వాడు గొప్పవాడు కానే కాడు. అంటే హెల్పింగ్ నేచర్ అనేది మనిషికి ఉండాలి. ఆ సహాయపడటం అనే గుణం ఎప్పుడైతే మనిషి దగ్గర ఉందో వాడు అసలైన గొప్పవాడని మనకి థర్డ్ దోహాలో కబీర్ దాస్ చెప్పారనమాట. ఇంకా ఫోర్త్ పోయంలో ఏం చెప్పారు? ఐసీ బానీ బోలియే. ఐసీ బానీ బోలి అంటే మాట, మనం మాట్లాడే మాట చాలా మృదువుగా ఉండాలి, చాలా పొలైట్గా ఉండాలన్నమాట. చక్కగా ఇంకొన్ని హట్ చేసేలా ఉండకూడదు, అస్సలు అహంకారంతో ఎప్పుడు మాట్లాడకూడదు. ఈవేళ ఉంది కదా అని అహంకారంగా మాట్లాడితే రేపు మన దగ్గర ఉంటుందా అది గ్యారెంటీ ఇవ్వగలమా? మనం ఇవ్వలేం. అంటే ఈ డబ్బులు రావడం పోవడం, ఈ అన్నీ కూడా ఈ సబ్జెక్ట్ రావడం పోవడం అన్నీ ఏమో ఈవేళ బాగా చదువుతున్నాం అలానే అహంకారంగా ఉంటే రేపు సబ్జెక్ట్ మనకి కష్టమయ్యే, సిలబస్ పెరిగే కొద్ది, క్లాస్ పెరిగే కొద్ది, మనకన్నా టాపర్ ఎవరైనా వచ్చి మనకి క్రాస్ చేశారనుకో మనం ఏమైపోతాం? మన అహంకారం ఏమైపోతుంది? అది ఉండకూడదు. అహంకారం ఎప్పుడు కూడా మన వెనక్కి లాగేస్తుంది. అది ఉండకుండా ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేను ఇంకా నేర్చుకోవాలి అని ఎప్పుడైతే ఒబీడియంట్గా మన మనసుకి మనం సర్ది చెప్పుకుంటూ ఉంటామో అహంకారం అనేది మన దగ్గరికి రాదు. అప్పుడు మనం మాట్లాడే మాట పొలైట్గా వస్తుంది. అహంకారం అంటే చాలా కటువుగా మాట్లాడతాం, అవతల వాళ్ళని హట్ చేసేలా మాట్లాడతాం అనమాట. అందుకే ఆ భావం మన దగ్గర ఉండకూడదు. అహంకారపూరితమైన భావం ఏదైతే ఉందో లోపల అది మన దగ్గర ఉండకూడదు. దాన్ని పోగొట్టుకుని చక్కగా పొలైట్గా అవతల వాళ్ళతో మాట్లాడటం నేర్చుకోండి అంటున్నాడు. అలా మాట్లాడటం వల్ల ఏంటి ఉపయోగాలు? అవతల వాళ్ళు హాయిగా ఉంటుంది, వాళ్ళకి వినడానికి హాయిగా ఉంటుంది, మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి వాళ్ళకి ఇష్టపడతారు. నెక్స్ట్ మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అలా ఉండాలట మనం మాట్లాడే మాట, ఆ విధంగా ఉండాలి, కానీ కటువుగా మాత్రం ఉండకూడదు అని చెప్పి, అంటే చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడాలి అనే విషయాన్ని, అందరితో చక్కగా కలివిడిగా ఉండాలి, కానీ ఇతరుల మనసును బాధ పెట్టేలాగా మనం ఎప్పుడు కూడా ఇతరులతో ప్రవర్తించకూడదు అనే మోరల్ మనకి ఈ లాస్ట్ పోయం నుంచి దొరికింది. ఓకేనా చిల్డ్రన్? మీకు పోయిమ్స్ అన్నీ అర్థమయ్యాయి కదా? ఇప్పుడు నేను 1-2 పోయిమ్స్కి మీకు మీనింగ్స్ ఇచ్చాను, కవర్ చేయించాను. సో ఇప్పుడు థర్డ్ పోయం అండ్ ఫోర్త్ పోయం మీనింగ్స్ నేను బోర్డు మీద రాస్తాను, మీ నోట్స్లో నోట్ చేస్తాను. 14 meanings ayana. 14th meaning panthi. Panthi. Traveler.
రెండు మీనింగ్స్ వస్తాయమ్మా. ఫ్రూట్ అన్నా ఫ్రూట్స్ అన్నా ఒకటే. అంటే ఏకవచనంలోనూ బహువచనంలోనూ ఉన్న ఫలనే అంటాము. అందుకని నేను ఇక్కడ ఫ్రూట్ ఫ్రూట్స్ రెండు మీనింగ్స్ రాశాను. మీకు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఫల్ రెండింటిలో కూడా ఏకవచనంలో బహువచనంలోకి ఒకటే. నెక్స్ట్ 81 అతి extreme 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 91 Bani voice 20 Hoi to lose అంటే పోగొట్టుకోవడం. 21 ఔరన్కో ఔరన్కో అంటే టు అదర్స్ OTH ERS others. 22 Seatel cold. 7 ఓకే చిల్డ్రన్, మీనింగ్స్ ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకున్నా చూడండి. 15 అంటే నేను 14 మీనింగ్స్ మీకు 1 and 2 పోయమ్స్ లో ఇచ్చాను. ఇక్కడ 3rd and 4th పోయమ్స్ లో ఇది 3rd పోయం లోని పోయం 3 ఇక్కడ పోయం 3 నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇది పోయం 4 లో, ఇది పోయం 4 లో మీనింగ్స్, ఇది పోయం 3 లో మీనింగ్స్. పంక్తి ట్రావెలర్, ఛాయ షాడో, ఫల్ ఫ్రూట్ ఆర్ ఫ్రూట్స్, ఫ్రూట్స్. అతి ఎక్స్ట్రీమ్, బాణి వాయిస్, బాణి మనే వాయిస్. కోయ్ టు లూజ్, ఔరన్కో టు అదర్స్, శీతల్ కోల్డ్, ఆపుకు సెల్ఫ్. ఓకే చిల్డ్రన్, మీనింగ్స్ నోట్ చేసుకోండి నా నోట్బుక్ లో. ఓకే చిల్డ్రన్, నోట్ చేసుకున్నారా మీరు? మొత్తం మీకు 23 మీనింగ్స్ 4 పోయమ్స్ లో కలిపి 23 మీనింగ్స్ వచ్చాయి. ఓకే, అయితే మీరు ఈ పోయమ్స్ అన్ని పాఠం చక్కగా నేర్చుకోవాలి. ఈ పోయమ్స్ అన్ని మీకు పాఠం రావాలి, కవపరిచయం రావాలి, మీనింగ్స్ రావాలి. ఓకే, మీరు నోట్ చేసుకుంటే నేను హోంవర్క్ ఇస్తాను మీ బోర్డు మీద. ఒకసారి మళ్ళీ మీనింగ్స్ చెప్పనమ్మా, ఒకసారి చూడండి. పంక్తి ట్రావెలర్, ఛాయ షాడో, ఫల్ ఫ్రూట్ ఆర్ ఫ్రూట్స్. అతి extreme, Bani voice, Koi to lose, Aurenko to others, Seetal cold, Apu self. Okay? Okay children, note చేసుకున్నారు కదా, మీకు చదవడం వచ్చింది కదా నాన్న, ఈ మీనింగ్స్ మీరు చదవాలి. ఓకే, మీకు హోంవర్క్ ఈరోజు
పోయమ్స్ మొత్తం పోయమ్స్ అండ్ మీనింగ్స్. Read the poem and poems and meanings. అంటే మీరు ఇప్పటివరకు నేను ఎన్ని మీనింగ్స్ ఇచ్చాను అన్ని మీనింగ్స్ మీరు చదవాలి. పోయమ్స్ అన్ని నాకు కూడా 1 to 4 పోయమ్స్ చదవాలి. మీకు వచ్చేయాలి పోయమ్స్ వచ్చేయాలి. ఇంకా హోంవర్క్ మాత్రం ఈ రోజు నేను ఏ మీనింగ్స్ ఇచ్చాను నేను అది 15th మీనింగ్ నుంచి మీరు రాయాలి. హోంవర్క్లో 15 నుంచి ఎండింగ్ వరకు నేను 3rd and 4th పోయమ్స్లో ఇచ్చిన మీనింగ్స్ని మీరు సిడబ్ల్యూలో 1 time, SWలో 2 times meanings రాయాలి and read the poem and meanings. ఓకే, ఇది మీరు చేయాల్సిన హోంవర్క్ అమ్మ. గృహకార్యం ఇలాంటిది. ఓకే చిల్డ్రన్, మనం ఇంకా కవితాస్ లెసన్లో మనకి టెక్స్ట్ బుక్లో మీరు వెనకాల చూసినట్టయితే సునోబోలో క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, పడోలో ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. సో మీరు మీనింగ్స్ పోయమ్స్ మీరు చదివేసినట్టయితే నీకో ఆన్సర్ చేయాలి. బ్యాక్వర్డ్ శబ్దబండాలు ఇచ్చాడు మనకి. భాషాకి బాత్ ఉంది. ఇవన్నీ మనం నేర్చుకోవాలన్న. భాషాకి బాత్లో సినానిమ్స్ అంటే ఈక్వల్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఏమున్నాయో వాటి మనం నేర్చుకుంటాం. ఈ క్లాస్లో ఇంట్రడ్యూస్ అవుతుంది మీకు. ఇక్కడ నుంచి కంటిన్యూగా హిందీ టు హిందీ మీనింగ్స్ అన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్స్లో అవి కూడా అడుగుతూ ఉంటాడు. ఇంకా సృజనాత్మక అభివ్యక్తి కూడా ఇచ్చాడు. ఇవన్నీ నేను మీకు నేర్పిస్తాను. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ ఉందాం. ఇప్పుడు ప్రజెంట్ వరకు మీకు పోయమ్స్ అన్నీ చెప్పడం అయిపోయింది. మీకు అన్నీ అర్థమయ్యి అనుకుంటున్నాను నాన్న. పాడడం కూడా ప్రాక్టీస్ చేయండి. వచ్చేస్తుంది అన్నీ ఒకటే స్టైల్లో ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీనింగ్స్ చదవండి. ఓకే చిల్డ్రన్, we will meet again our next lesson. మన నెక్స్ట్ లెసన్లో సున్నబోలు అన్నీ చెప్పుకుందాం అమ్మ, పడు అన్నీ చెప్పుకుందాం. Until then, bye children. Okay, bye.